అమరావతిలో బాబు చేసే మ్యాజిక్లు అంతర్జాతీయ ఇంద్రజాలికులకు కూడా సాధ్యం కాదు. అమరావతిలో కట్టే బిల్డింగుల అద్దాలకు 2900 కోట్లు. ఎలా ఉంది మ్యాజిక్? అంతేనా? ఇంకో మ్యాజిక్ కూడా ఉంది. ప్లంబింగ్ కరెంటు వైర్లకు 2300 కోట్లు. పిచ్చి మొక్కలు పీకడానికి ముళ్ళ కంపలు తొలగించడానికి 3 నుంచి 4000 కోట్లు. వరద నీరు ఎత్తిపోయడానికి 8000 కోట్లు. ఇది కాకుండా శాశ్వత సచివాలయ నిర్మాణానికి 9612 కోట్లు. లాజిక్ లేని మ్యాజిక్ అంటే ఇదే. అమరావతిలో చంద్రబాబు చేస్తున్న అవినీతికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. అవినీతి సంగతి కాసేపు పక్కన పెడదాం. పోనీ ఆ భూములు ఇచ్చిన రైతుల కన్నా న్యాయం చేస్తున్నారా అంటే అది లేదు. వారికి వెన్నుపోట్లు, సన్నిహితులకేమో జాక్పాట్లు. ఏంటి అర్థం కాలేదేమో. పేరుకేమో అందరికీ లాటరీ. కీలక ప్రాంతాల్లో ప్లాట్లు దక్కించుకునేది మాత్రం బాబు గారి కోటరీ. కావాలంటే జాగ్రత్తగా వినండి, క్లియర్గా చెప్తాను. నీరుకొండలో ఏబిఎన్ రాధాకృష్ణ కొడుకు కూతురుకు చెందినటువంటి 5.39 ఎకరాలు భూ సమీకరణ కింద సిఆర్డీఏకి అప్పగిస్తే వారికి లాటరీలో రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. మొత్తం 6 ప్లాట్లు వెస్ట్ బైపాస్లోని కీలక ప్రాంతాల్లోనే వచ్చాయి. లాటరీలో ఇదెలా సాధ్యమని అమాయకంగా ప్రశ్నించకండి. బాబుకు సన్నిహితులైతే అది సాధ్యమే. ఈ మ్యాజిక్లో లాజిక్ ఇంకా అర్థం కాకపోతే డీటెయిల్డ్గా చెప్తాను, ఒకసారి వినండి సార్. ఎస్, అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. ఏ రకంగా ఇస్తారు? 1 ఎకరా ఎవరైనా ఇచ్చారనుకోండి, అది జరీబు భూమి అయితే 1000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ప్లాట్ల రూపంలో వాళ్ళకి రిటర్నబుల్గా ఇస్తారు. అదే మెట్టభూమి అనుకోండి, 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం వాళ్లకు కేటాయిస్తారు. ఇది ఎలా ఇస్తారు? లాటరీ పద్ధతిలో ఇస్తారు. కానీ ఈ లాటరీ తీసినప్పుడు ఏమవుతుందంటే అదెంతో కానీ చంద్రబాబు కోటరీకే లాటరీ తగులుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. వేమూరి ఆదిత్య రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, అనూష ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూతురు. ఎవరి రాధాకృష్ణ అని డౌట్ ఉందా మీకు? రాధాకృష్ణ గారు ఎవరని మీకు అనుమానం ఉందా? రాధాకృష్ణ గారు అంటే ఎవరు కాదండి. ఈ మధ్యనే ఒక వార్త రాశారు కదా, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ భార్యల్ని చెల్లెలుగా భావించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారని. ఆ రాధాకృష్ణ. అంతేకాదు సార్, అమరావతిలో పేదలు నివసిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే 50,000 మంది పేదలు అక్కడుంటే వాళ్ళ చెమట వాసన భరించలేమని సెంటు కంపు అని వార్త రాశారే ఆ రాధాకృష్ణ. ఇంకా చెప్పాలంటే శ్మశానాల్లో మాకు ప్లాట్లు కేటాయిస్తే మేము ఎలా బతకాలని మంత్రి గారి ముందు కన్నీళ్లు పెట్టుకుని విలపించి ఆఖరికి గుండెపోటుతో రామారావు అనే రైతు చనిపోతే ఆ వార్తని కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడు అని రాశాడే ఆ రాధాకృష్ణ గారు. ఇది రాధాకృష్ణ గారు అంటే ఎవరు అర్థమైంది కదా. మరి ఇన్ని రాసిన రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన రాసి అచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూములు ఆయనకు రాసిచ్చేశారు. ఆయన రాసి అచ్చేశారు, ఈయన రాసిచ్చేశారు. చూడండి సార్ ఒకసారి, సింపుల్గా అర్థమవుతుంది మీకు. వేమూరి ఆదిత్య, ఈయన ఎవరంటే రాధాకృష్ణ గారి కుమారుడు. 1500 గజాల ఫ్లాట్ నివాస స్థలం, 1000 గజాలు వచ్చి నివాస స్థలం ఆయనకి 2 వచ్చాయి. 2 ఎక్కడొచ్చాయి? వెస్ట్ బైపాస్ పక్కనే వచ్చాయి సార్. చూసారా లాటరీ ఎంత బాగా తగిలిందో? ఆయనకే తగులుతుంది లాటరీ. తర్వాత వాణిజ్య స్థలం కూడా ఆయనకి 660 గజాలు ఇవ్వాలి. 660 గజాలు ఎక్కడొచ్చింది తెలుసా? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా వచ్చింది. ఎంత మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చింది చూడండి. లాటరీ అలా తగలాలి. పాప రామారావు అనే రైతుకి శ్మశానంలో వచ్చిపోయారు. మిగతా రైతులందరికీ శ్మశానాలు, వాగులు, వంకలు, చెరువుల్లో వస్తాయి. వీళ్ళకి మాత్రమే ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ బైపాస్ పక్కన వస్తుంది. అనూష ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూతురు, ఈమెకి 1500 గజాలు వెస్ట్ బైపాస్ పక్కన లాటరీలో తగిలింది సార్. నెక్స్ట్ 1000 గజాలు వెస్ట్ బైపాస్ పక్కనే ఆమెకి మళ్ళీ ఎక్కడ లాటరీలో వచ్చింది? వెస్ట్ బైపాస్ పక్కన. 660 గజాలు వాణిజ్య ప్లాట్ విస్తీర్ణం. 660 గజాలు వస్తే అది ఎక్కడొచ్చింది? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగానే వస్తుంది. ఇద్దరికి కుమారుడికి, కుమార్తెకు, అన్నా చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ
ఏదో ఒకట్లేండి. వాళ్ళకి మాత్రం పాపం కరెక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా వస్తుంది, వెస్ట్ బైపాస్ పక్కనే వస్తుంది. ఇక బెజవాడ రమేష్ కుటుంబం అంట, అంతా సచివాలయం ఎదురుగా, బిట్స్ పిలాని భూమి పక్కన, సచివాలయానికి 17 మీటర్ల దూరంలో, సచివాలయం 2 రోడ్ల కూడలిలో, సచివాలయం పక్కన. ఈయన చంద్రబాబు నాయుడు గారికి చాలా కావాల్సినటువంటి కుటుంబం అది. వాళ్ళకి చూడండి ఎంత బాగా వచ్చిందో. N6 ప్రధాన రహదారి పక్కనేమో వాణిజ్య ఫ్లాట్లు వచ్చాయి. ఇక ధనేకుల సుబ్బారావు, ఈ ధనేకులే కాదు, అమరావతిలో అనేకులు ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు? 29,000 మంది ఇచ్చారు సార్. 29,442 మంది రైతులు ఇచ్చారు. కానీ ధనేకులకు మాత్రమే వస్తుంది, అనేకులకు మాత్రం రాదు. ఈ ధనేకులకి ఎక్కడొచ్చింది? శాశ్వత హైకోర్టు పక్కన డైమండ్ సర్కిల్లో 24,500 గజాలు వచ్చాయి లాటరీలో. అద్భుతంగా వచ్చింది కదా, క్వార్టరీకే వస్తుంది లాటరీ. చూడండి, 11,820 గజాలు డైమండ్ సర్కిల్లో N10 పక్కన ఆయనకు వచ్చింది. అంతేనా? ఆయనకు వచ్చినట్టు వాణిజ్య ప్లాట్, కమర్షియల్ ప్లాట్ 2,520 గజాలు నిర్మాణంలో ఉన్న సీఎం ఇంటి పక్కన. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గరలో ఉండాలి మనవాళ్ళు కదా, వాళ్ళకైతే లాటరీ వచ్చేస్తుంది సార్. తర్వాత 8,820 గజాలు ఇదే ధనేకుల సుబ్బారావు కుటుంబానికి హైకోర్టు పక్కన వస్తుంది సార్. చూసారా ఎంత అద్భుతంగా వస్తోందో. తొలి దశలో రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఆ రిటర్నబుల్ ప్లాట్స్ ఎవరికైనా ఒకరిద్దరికి ఇచ్చారంటే పేపర్ మీద ఇచ్చారు, కొందరికేమో కంప్యూటర్లో చూపించారు. అది చూసి గుండెకి మరణించినటువంటి ఒకసారి రామారావు అనే రైతుని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళకేమో ఎక్కడెక్కడ వస్తున్నాయి చూడండి, ఆ రైతు కష్టం చూడండి. ధనేకులకేమో సీఎం నివాసం పక్కన వస్తుంది. ధనేకులు కాకుండా అనేకులు ఇచ్చారు, వాళ్ళకు మాత్రం శ్మశానాలు, వాగులు, వంకలు, చెరువుల్లో వస్తే గుండెకి చనిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ గారికి వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం మంచి ప్లాట్లు, మంచి ప్రైమ్ లొకేషన్, ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది. వారి కుటుంబ సభ్యులకి అంతా పక్కపక్కనే వస్తాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర వస్తుంది, వెస్ట్ బైపాస్ దగ్గరే వస్తాయి. లాటరీ అలా పనిచేస్తుంది. ఇది పరిస్థితి. కనీసం ఇప్పటి వరకు రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇవ్వలేదు సార్. చాలామందికి శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసురుకొట్టి వాటిని కాగితాలు, కంప్యూటర్లో చూపిస్తూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు అది చాలదన్నట్టుగా 2వ దశ భూ సమీకరణకు సిద్ధమైపోయారు. భూములు ఇవ్వాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారు. అమరావతిలో రైతుల ఆవేదన ఎలా ఉందనేది ఒక్కసారి వారి మాటల్లో వినండి సార్. ఆ రైతుల ఆవేదన ఒకసారి వినిపించండి. ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎన్నో విధాలుగా వేదనకు గురి చేస్తుంది. 2015లో ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పి ప్రకటించి కేవలం వాళ్ళ కులానికో మభ్యపెట్టి ముంపు ప్రాంతమైన ఈ అమరావతిని సెలెక్ట్ చేసి కేవలం వాళ్ళ వర్గం న్యాయం చేయడం కోసమే ఇది ప్రకటించిందండి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ గెలిచిన తర్వాత ఈ 53 ఎకరాల డెవలప్ అవతలకినే మళ్ళీ 2వ పూలింగ్ అని చెప్పి వెళ్తున్నారు, మళ్ళీ 3వ పూలింగ్ అంటున్నారు. అవన్నీ చూసిన తర్వాత మేము ఇప్పటికి పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడతలేదు. అందుకని చెప్పి మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయటం, మానసికంగా అట్లా అన్నీ చేస్తున్నారండి. ఇప్పుడు మాకు రోడ్లు ఇప్పుడు మేము ఇవ్వచ్చు అండి, 1 ఎకరం పొలం ఇవ్వచ్చు. కానీ 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాడికి ఇంతవరకు ప్లాట్ లేదండి. వాళ్ళని చూస్తా మేము ఎలా ఇస్తాం? ఇప్పుడు ఏదైనా ఒక 100% ఇచ్చిన ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి. ఒక విలేజ్ని డెవలప్ చేసి అతనికి రోడ్డు వేసి అతనికి ప్లాట్ ఇచ్చి అది చూసి మేము ఇస్తాం కదా. ఇంతవరకు ఎక్కడా కూడాను 2-3 తప్పితే ఈ కట్టుకున్న దాఖలాలు లేవు. ఇల్లు సుమారు 1 నెల అవుతుంది. లెక్క చేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. 80% మొత్తం భూమి మొత్తం రోడ్డు కింద పోతుందండి. తో సంబంధం వీడలేక వాస్తవంగా ఇప్పుడు దాకా పూలింగ్ కూడా ఇవ్వలేదు. దాన్ని 1,00,000 సమస్యలు పెట్టినా కూడా తట్టుకొని ఇప్పుడు దాకా ఆగలిగాము. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గుండె జారిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ దగ్గర నుంచి కలిసినా కూడా ఎవరి కాళ్ళు అనుకూలంగా అయితే మాకైతే ఎవరు భరోసా ఇవ్వలేదు. నాకున్నది 90 సెంట్లేనండి. ఇప్పుడు నాకు 2 అమ్మాయిలండి. నేను అది ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే నేను వ్యవసాయం చేసుకుంటా చదివించుకుంటున్నానండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి డెవలపింగ్ లేదండి. ఇంతవరకు ప్లాట్ ఎక్కడ ఉందో కూడా కొంతమందికి తెలియదండి. అసలు ఇప్పుడు కొనేవాళ్ళు కూడా ఎవరు కొనరండి. ప్లాట్ ఉంటేనే డెవలప్ అయితేనే కానీ ఎవరైనా వచ్చి కొనడానికి. నా దాని పక్కన రిజర్వాయర్ తీశారండి. ఆ పొలం దగ్గర ఎవరైనా ప్లాట్లు ఇచ్చారండి. మాకు కమర్షియల్ రెసిడెన్షియల్ అని కొట్టారండి.
రిజర్వాయర్ పక్కన ఎవరు కొంటారండి? రిజర్వాయర్ పక్కన కమర్షియల్ ఎన్ని కమర్షియల్ పెడితే ఇక్కడ వ్యాపారం జరిగిద్దండి. ఇప్పుడు రాజధానిలో 53,000 ఎకరాలు తీసుకున్నాండి 29 గ్రామాల్లో. ఇదే డెవలప్ అవ్వలేదు, ఇంకా రెండో పూలింగ్ అని వెళ్ళాడండి మళ్ళీ. ఇది మొదట తీసుకున్న వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళకి ఇస్తానన్న రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు, ఇచ్చిన వారికి కూడా శ్మశానాలు వాగులు వంకల్లో ఇస్తున్నారు. కావలసిన వాళ్ళకి మాత్రం ఎక్కడ ఇస్తున్నారు? ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ బైపాస్ దగ్గర, తర్వాత వచ్చి హైకోర్టు దగ్గర, చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర. పాపం వేమూరి ఆదిత్య గారికి ఏమో శ్మశానాలు వాగులు వంకల్లో రాదు, అమాయకులకి ఇలాంటి వాళ్ళకి వస్తుంది. ఇక వేమూరి అనూష గారు, రాధాకృష్ణ గారి కుమార్తె, వారికి కూడా మంచి లొకేషన్లోనే వస్తుంది. ఇక్కడ వెస్ట్ బైపాస్ పక్కన వస్తుంది, SRM యూనివర్సిటీ ఎదురుగా వస్తుంది. వీళ్ళకి ఎవరికి పాపం వాగులు వంకలు శ్మశానాలు ఇక్కడ రావు, చెరువులు ఇక్కడ రావు. ఈ బెజవాడ రమేష్ గారు, దనేకుల సుబ్బారావు గారు, వీళ్ళందరికీ కూడా లాటరీ ఆ విధంగా పనిచేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏబిఎన్ రాధాకృష్ణ కొడుకు కూతురికి లాటరీలో 6 రిటర్నబుల్ ప్లాట్లు వెస్ట్ బైపాస్ లాంటి కీలక ప్రాంతాల్లోనే ఎలా దక్కాయి? క్వశ్చన్ నెంబర్ 2. బాబుకు బాగా సన్నిహితులైన బెజవాడ రమేష్ కుటుంబం N6 ప్రధాన రహదారి పక్కనే ప్లాట్లు ఎలా జాక్పాట్ కొట్టింది? క్వశ్చన్ నెంబర్ 3. దనేకుల సుబ్బారావు కుటుంబానికి శాశ్వత హైకోర్టు నిర్మాణంలో ఉన్న సీఎం ఇంటి పక్కనే ప్లాట్లు వచ్చేలా లాటరీ ఎలా తగిలింది? క్వశ్చన్ నెంబర్ 4. రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే కోర్ క్యాపిటల్లో సీఎం కోడలి గారికి 5 ఎకరాల భూమి చౌకగా ఎలా దొరికింది? క్వశ్చన్ నెంబర్ 5. సీఎం కోడలు కొనుగోలు చేసిన భూమి పక్కనున్న 3,670 గజాల స్థలాన్ని గ్రీన్ జోన్గా మార్చాలని CRDAకు ఆదేశాలు ఇచ్చిందెవరు? క్వశ్చన్ నెంబర్ 6. లాటరీలో బాబు సన్నిహితులు బినామీలకే కీలక ప్రాంతాలు కోర్ క్యాపిటల్లో రిటర్నబుల్ ప్లాట్లు దక్కడం వెనుక మ్యాజిక్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7. 66,000 రిటర్నబుల్ ప్లాట్స్ రైతులకు ఇప్పటికీ ఇవ్వకుండా కాగితాలు కంప్యూటర్లలోనే చూపిస్తూ ఎందుకు మోసం చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 8. భూములిచ్చిన కొందరు రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసిరికొట్టి ఎందుకు వారి జీవితాలు నట్టేట ముంచారు? క్వశ్చన్ నెంబర్ 9. చెరువులు, శ్మశానాల్లో ప్లాట్లు విసిరి కొట్టినందుకే అమరావతి నడిబొడ్డున రామారావు అనే రైతు గుండె పగిలి మరణించలేదా? క్వశ్చన్ నెంబర్ 10. తొలి దశలో భూములిచ్చిన వారికి న్యాయం చేయకుండానే రెండో దశ భూ సమీకరణ పేరుతో రైతులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? వీటన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.